హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ 2 సిరీస్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి, ఎంత స్థాయికి వెళ్తారు, ఏ బిజినెస్లు చేస్తారు, బిజినెస్ చేయాలా, రాజకీయపరంగా వెళ్ళాలా, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా, సో ఎన్ని విధాలుగా వెళ్ళాలంటే మేము ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, చేసినా కూడా లాభం లేదంటే ఖచ్చితంగా మీ పేరు ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంతోపాటు డేట్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 2/11/2029 పుట్టిన వాళ్ళు ఈ సెకండ్ సిరీస్ వాళ్ళు ఎలా ఉంటారు అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన ముందు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ ఈ సెకండ్ సిరీస్ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఏం సాధిస్తారు? ఎక్కువ నాన్న 2 వాళ్ళు చాలా మంచి నేచర్ వాళ్ళు. ఇక్కడ మెయిన్ ఏమంటే ఎడ్యుకేషన్, కెరియర్ అన్ని పీక్లోనే ఉంటాయి. పర్సనల్ లైఫ్ ఎక్కువ మందికి రాంగ్ నంబర్స్ ఉన్న, మిడిల్ క్లాస్ రాంగ్ నంబర్స్ ఉన్న ఒక డైవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం తీసుకుంటే ఈ 2/11/2029 చంద్ర ప్రభావం. వీళ్ళు ఎక్కడ పోయినా కెమెరాలు పరిగెత్తాలి వీళ్ళ ఇంటర్వ్యూల కోసం. వీళ్ళు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది, మల్టీ టాలెంటెడ్. బట్ బేసిక్గా వాళ్ళు కామ్గా చూడ్డానికి వీళ్ళు కోపం లేదని మాత్రం బాగా తెలుస్తుంటుంది. సో 2లో ఈ అంబాసిడర్ ఆఫ్ పీస్ గాంధీ గారు, పవన్ కళ్యాణ్ గారు 2, హరికృష్ణ గారు 2, 11 అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ చూస్తే ఏమైనా కోపిస్తాడు అంటామా? చాలా సాఫ్ట్గా ఉంటారు. 20 చంద్రబాబు గారు, రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ కూడా చాలా సాఫ్ట్ అండి, చాలా మంచి వ్యక్తి. నాగేశ్వరరావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళంతా 20s. ఈ బేసిక్గా అంటే వీళ్ళు అలుగుతారు. ఈ 2 సిరీస్ వాళ్ళు మనం కానీ వీళ్ళ గురించి ఏదన్నా కామెంట్ చేస్తే ఎందుకు ఇలా చేసావు, దానికి రీజన్ ఏంటి, ముందేంది వెనకేంది అడగరు. మాట్లాడడం మానేస్తారు, అలుగుతారు. అంటే ఏంటంటే మన అనుకుంటారు. 2 వాళ్ళు అందరినీ మన అనుకునేవాడు ఒక మాట అంటే తీసుకోలేరు, తొందరగా హర్ట్ అవుతారు. సో అందుకే 2/11/2029 వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఈస్ దేర్. నాగార్జున గారు 29, విశాల్ గారు 29. నాగార్జున గారు లక్ష్మితో ఒక మ్యారేజ్ డైవర్స్ అయ్యింది. విశాల్ గారికి 3 సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఏదో ఆగస్ట్లో చేసుకోపోతాడు వింటున్నా. బట్ హీస్ హ్యావింగ్ హెల్త్ ప్రాబ్లమ్ నంబర్స్ ఇన్ హిస్ నేమ్. విశాల్ ఏమో వి, ఈయన పేర్లేమో 1 6, 1 అడుగు ముందుకి 6 వెనక్కి. ఇలా ఉంటే యాక్సిడెంట్స్ అన్న అవ్వాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్న రావాలి. తర్వాత ఈ 2/11/2029 వాళ్ళు దే లవ్ పీస్, ప్రశాంతత కోరుకుంటారు. ఎవరన్నా కొట్లాడుకుంటుంటే కూడా మధ్యలోకి వెళ్ళి న్యాయం చెప్తారు. ఏ గమ్ముండు, ఎవరిని వీళ్ళ ముందు కొట్లాడుకొని ఇవ్వరు. సో దే ఆర్ పీస్ లవర్స్. మంచి నేచర్ ఉంటుంది. కానీ వీళ్ళని మనం ఒక 2 మాటలు కానీ హర్టింగ్ అన్నామంటే తొందరగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. మనం ఏం చేయలేనప్పుడు దే స్టార్ట్ క్రయింగ్. పర్టికులర్ అమ్మాయిలు ఈ 2/11/2029 ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ. మార్నింగ్ నవ్వుతూ ఉండగలరు, మధ్యాహ్నంకే మూడి, సాయంత్రానికి ఏడుపు. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కెరియర్ వైజ్ దే ఆర్ టాప్, అర్నింగ్ వైజ్ టాప్, నేమ్ వైజ్ టాప్. పర్సనల్ లైఫ్ కోసం ఈ 2లో పుట్టిన వాళ్ళు 29 ముందు పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఎక్కువ. 29 తర్వాత చేసుకుంటే లైఫ్లో సక్సెస్ ఎక్కువ. సో వెయిట్ టిల్ 29 ఆర్ మ్యారేజ్ ఆఫ్టర్ 29 ఇస్ గుడ్. సో వీళ్ళకి మూన్ స్టోన్ ఇస్ ఎ లక్కీ స్టోన్, మోర్ దెన్ 5 carats, వైట్ కలర్, క్రీమ్ కలర్ లక్కీ కలర్స్, బ్లాక్, రెడ్ అన్లక్కీ. 8, 9 వాడకూడదు. ఈ 2లో పుట్టిన వాళ్ళు 8 కానీ 9 కానీ మ్యారేజ్ చేసుకుంటే కాపురం పాడే ఛాన్స్ ఎక్కువ, మనస్పర్ధలు. సో 2లో నేను 2లో ఉన్నా, 9 వాడితో బిజినెస్ చేస్తా, బిజినెస్ లాస్. ఎందుకంటే 2 చంద్రుడు, 9 కూర్చోడు, తూకం లేని జీవితం. ఒక కష్టం వస్తే ఒక కష్టం పోతుంటుంది, ఒకటి తీరుస్తుంటే ఇంకోటి వస్తుంది. ఎలా మెయింటైన్ చేస్తారు? బిజినెస్లు చేయలేరు. సో 2 వాళ్ళు 1 వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, ఒక 2 వాడు ఇంకో 2 చేసుకోకూడదు. సో 2 వాళ్ళు 3 కానీ 4 కానీ 5 కానీ 7 కానీ పుట్టినలు చేసుకుంటే వీళ్ళకి ఇవి ఉండవు, కొట్లాట్లు ఉండవు. 2 ఏమంటే తొందరగా అంటే ఈరోజు వస్తేనే పట్టుకొని బాగా మాట్లాడదు, ఒకరోజు వచ్చి పట్టుకొని మాట్లాడలేదు, అది కూడా హర్ట్ అయిపోతారు. నా మీద నీకు ప్రేమ తగ్గింది, నువ్వు ఇంత ముందులా లేవు. వాడికి అర్థం కాదు, నేను ఎంతో టెన్షన్ పడి వచ్చాను, ఏంది కొట్లాట పెట్టుకుంటుంది. సో 2 వాళ్ళని బాగా దగ్గర తీసుకొని హగ్ ఇచ్చి ప్రేమగా పైసలు మాట్లాడితే మనం ఎంత ప్రేమిస్తామో తిరిగి అంత డబుల్ ప్రేమ ఇచ్చేది 2 వాళ్ళు. కొంచెము తేడా కూడా తట్టుకొని గాజు ముక్కలా వెంటనే పగిలిపోతుంటారు వాళ్ళు. సో 2 వాళ్ళని మనం మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా ప్రేమగా, చాలా ఓపిక, వాళ్ళు చాలా మంచి వాళ్ళు.
మంచి వాళ్ళకే బాధ, మంచి వాళ్ళకే అలుగులు, మంచి వాళ్ళకే కోపం. సో 2 వాళ్ళు మంచి వాళ్ళు. సో ఈ నేను చెప్పిన 2 వాళ్ళకి నేమ్ బీతో కానీ, కేతో కానీ, ఆర్తో బాగుంటుంది. ఏతో, జేతో, వైతో వద్దు. అండ్ ఈ లెటర్స్లో మిస్ మ్యాచ్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఆర్, రాహుల్ గాంధీ, ఆర్ అంటే 2, ఆయన 19 పుట్టారు. 19 అంటే 1. సో 1లో పుట్టినవాడి పేరు 2లో పెట్టాం. సో ఆర్ అంటే 2, ఆర్ అన్నా, టీ అన్నా, బి అన్నా, కే అన్నా, 2లో పుట్టినవాడిని 1లో పెడితే ఇది ఉండదు, ఇది ఉండదు, మిస్ మ్యాచ్. సో లేట్ మ్యారేజ్, 55 అయిపోయింది, వెళ్ళాల్సిన రేంజ్కి వెళ్ళలేదు. సో ఎప్పుడు కూడా పేరు అనేది 2లో పుట్టిన వాళ్ళకి దానికి మ్యాచింగ్గా, 1లో పుట్టిన వాళ్ళకి దానికి మ్యాచింగ్గా. లక్కీ కలర్స్, ఇప్పుడు మనము 2లో పుట్టాము, 1లో మ్యారేజ్ చేసుకుంటే 1 డామినేట్ చేసేస్తాడు. ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్, ఈ 2 కూడా అంతా తట్టుకోలేడు. సో ఏడవడం, బాధపడడం, అలిగి వెళ్ళిపోవడం, నాకు వద్దురా ఈ మొగుడు అనడం. 1 వాడు తగ్గడు, డామినేట్ చేస్తాడు. 2 వాళ్ళకి ఏమంటే ప్యాంపరింగ్ కావాలి. సో 2ని ప్యాంపర్ చేసేది 3, 4, 5 and 7, 8, 9, 1 ప్యాంపర్ చేయాలి. ఆర్డర్స్. 9 వాడు ఏమంటే కుజుడు. కుజుడు అంటే ఎలా ఉంటాడంటే గాంభీర్యం, వీర గాంభీర్యమా, అంటే మెత్త మనసు ఉంటుంది కానీ చూడడానికి గాంభీర్యంగా ఉంటుంది. సో ఇన్ని వద్దని నంబర్స్కి మ్యారేజ్ అవాయిడ్ చేసుకొని నేను చెప్పిన నంబర్స్ చేసుకుంటే ఫస్ట్ గండం మనం లైఫ్ పాస్. సెకండ్ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లు, అది వచ్చి మనకు వస్తే మనం చెక్ చేసి చెప్తాం కాబట్టి ఫస్ట్ స్టెప్ అయితే 1, 8, 9 వద్దు, 3, 5, 7 ముద్దు మ్యారేజెస్. స్టోన్ చంద్రకాంతామణి నాన్న, నేను ఐఎమ్ వేరింగ్ ఫ్రమ్ లాస్ట్ 40 years, 34 carats. ఇది నన్ను ఫ్రిడ్జ్ లా పెడుతుంది. సో కోపం రానిదు. నేను ఎవరినన్నా సరే అమ్మ, నాన్న, తమ్ముడు, ఈ మాటలే మాట, పేరు పెట్టు పిలవను. సో దిస్ స్టోన్ విల్ గివ్ యూ మీ మేనర్స్, అండ్ మేనర్స్ విల్ అర్న్ మీ నేమ్, ఫేమ్ అండ్ మనీ ఆల్సో. సో మంచి మర్యాదలు. సబ్జెక్ట్ ఉండి రా కూర్చో, పో అంటే ఎవడొస్తాడు? మర్యాద. అండ్ మూన్ స్టోన్ అన్నీ నేర్పిస్తుంది, కోపం తగ్గిస్తుంది, ఒక బంధం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధల్ని మూన్ స్టోన్ తీసేస్తుంది, ప్రేమ పెంచుతుంది. సో ఇట్స్ చంద్రుడు లాగా. సో మూన్ స్టోన్ ఈస్ ఫార్ లవ్, హెల్త్ అండ్ మనీ. థ్యాంక్ యూ సార్. ఇవి చెప్పిన కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా మరి? సో మన టీవీ చూసే ప్రేక్షకులకి నేను చిన్న మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీ పేరులో బలం ఎంత తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. స్క్రీన్లో కనిపించే 4 నంబర్స్లో కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. అన్ని నంబర్లకి పెట్టద్దండి, ఒక్క నంబర్ పెడితే చాలా. అంతమంది చూడడం కూడా మంచిది కాదు మీ డీటెయిల్స్. సో మీరు వాట్సాప్ చేశాక 24 hours రిప్లై ఇస్తాను. మీరు పేరు బాగుంటే మీరు లక్కీ అని, బాగాలేకపోతే సిస్టంలో ఉంచి మీకు ప్రూఫ్ కోసం ఆ నంబర్ ఎలా వచ్చిందో ఫోటో పెడతాను. ఆ నంబర్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో నా వాయిస్ ఇస్తాను. క్లియర్గా విన్నాక రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను సుమారుగా ఒక 2500 వాట్సాప్లు వచ్చాయి. దాంట్లో బాగలేని వాళ్ళు థింక్ 100, 120. దాంట్లో మెజారిటీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒక 10 members మాత్రం మేము రాలేము, మా కరెక్షన్స్ చెప్పేయండి. సో ఇది దోషాలు ఉన్న పేరుని కాంచాయనం కర్మ విమోచన, చిన్న ఫీజు ఉంటుంది, ఫీజు కట్టి, ఎందుకంటే మనం ఆఫీస్ నడపాలి, స్టాఫ్ శాలరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి. చాలామంది సార్ నా బ్రదర్ అనుకో, నా సిస్టర్ అనుకో అంటే నేను ఇలా చేయాలంటే కూడా ఉన్న టైం సరిపోదు. దయచేసి తప్పుగా అనుకోకండి. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, పర్సనల్గా కలవండి, ఫోన్ అపాయింట్మెంట్ అన్న తీసుకోండి. చక్కటి పరిష్కార మార్గాలు మీకు సూచిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ పేరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించడానికి ఆంధ్ర మరియు తెలంగాణలో హైదరాబాద్ 9966000317, 9703335056, కర్నూలు 9133789199, తిరుపతి 8688157777 కాల్ చేసి సంప్రదించగలరు.